नामालूम अफराद की फायरिंग में 21 कुत्ते हलाक हो गए। महबूबनगर जिले के अड्डाकोला जिले के पोनाकल गांव में एक गैर मुतवक्के वाकया पेश आया। बताया जाता है कि नामालूम हमला आवर एक स्विफ्ट कार में गांव में दाखिल हुए और गांव में पाए जाने वाले हर कुत्ते पर गोलियां बरसाएं। चुनाचे 30 कुत्तों के मिन जुमला 21 कुत्ते हलाक हो गए। 10 कुत्ते जख्मी हुए और जब गांव वालों को यह एहसास हुआ तो हमलावर गाड़ी मोड़कर भाग गए। सुबह इत्तला मिलने के बाद पुलिस गांव पहुंची और जांच कर रही है। మార్నింగ్ 8:30 టైంలో పొన్నకల్ అడ్డాకుల మండల్ పొన్నకల్ విలేజ్లో ఇట్లా స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్లో చనిపోయి పడి ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడ్డాకుల ఎస్ఐ గారి వస్తే అడ్డాకుల ఎస్ఐ గారు వచ్చి అక్కడ విజిట్ చేస్తే దాదాపు ఒక 20 స్ట్రీట్ డాగ్స్ చనిపోయి పడినట్టుగా చూడడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఇవ్వడంతో మేము కూడా ఇక్కడికి వచ్చినాము. అక్కడ చనిపోయిన ఆ డాగ్స్ను చూస్తే వాటిలో ఫైరామ్తో కాల్చి చంపినట్టుగా కనిపిస్తుంది. అది ఫైరామ్తో చంపినట్టుగానే దాన్ని తీసుకొని కంప్లైంట్ తీసుకొని పంచాయత్ సెక్రటరీ పొన్నకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీతో కంప్లైంట్ తీసుకొని కేసు చేయడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ వాళ్ళకు అదేవిధంగా క్లూస్ టీమ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తి వివరాలు తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం. రాత్రి జరిగింది కదా, సమాచారం ఎన్ని గంటలకు వచ్చింది? సమాచారం మాకు 8:30కి వచ్చింది. నైట్ విలేజర్స్ చూసినారు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మార్నింగ్ 8:30కి ఎస్ఐ గారికి అడ్డాకుల ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ ఎంతమంది ఉండొచ్చు సార్ ఈ దాంట్లో? అది చెప్పడానికి రాదు. అది ఎంతమంది అని చెప్పడానికి రాదు. ఏదో కంట్రీ మేడ్ వెపన్ అయి ఉంటుంది. గస్తీ తిరుగుతారు కదా సార్, గస్తీ ఏమైనా రాత్రి తిరిగిందా? గస్తీ లేదు, ఢిల్లీ తిరుగుతారు, కాకపోతే ఆ టైంలో జరగలేదు. గస్తీ తిరిగిన టైం జరగకుండా మిగతా టైంలో జరిగి ఉంటుంది. ఇంకోటి అందరూ మేడారం బందోబస్తుకి వెళ్ళారు. ఫోర్స్ ఎక్కువ లేదు కాబట్టి బీట్ వాళ్ళు కూడా లేకపోయింది, ఎవరు కూడా లేరు నిన్న నైట్ లేకుండా.